ಈ ಚಿಕ್ಕ ವಯಸ್ಸಲ್ಲಿ ಬರಬಾರದು ಕಾಸು
విలువశముల సర్వమును కోల్పోయి అందులో తల్లిదండ్రులను సేవిస్తూ ఈ వెనముందే ఉన్నారు. నన్ను సత్యవంతుడని అది పడిపోయింది సర్వము కోల్పోయి నేను ఈ శరీరం ఏమి కూడా ఈ ఆశయస్యం అమ్మకం మరి నా మనోవాంఛ వీడే కావాలి. నీ మనోవాంఛ ఏమని? వేదం రమణగణ సామంతులు వీరి ఎదుగుతుంది అసలు ఎవరెదిగిన దగ్గరను చెప్పవలసిన వారు చెప్పలేదు కదా. ఆమెను నీ ఇష్టపడుతుంది అవునా? అప్పుడు నన్ను దాచి నవ్వించుకున్నది సరికట్టుతో చెప్తున్నవాడే. ఆమె ఇష్టపడినను ఈ స్థితిలో అశ్వపతి మహారాజు నేను ఇష్టపడినా అసలు అవును చూడు, రాజమును బాసి కానల పారాడు నీకు, రాజమును బాసి కానల పారాడు నీకు, కన్యనిచ్చుటకే తండ్రి కనుసారు కన్న కూతురు నివరే
అయినా మా మరో మనసు వేరే వస్తుంది. అట్లేనా దర్శనము ప్రయత్నం లేక ఏ కార్యం కూడా సాధింపబడదు కదా. పునీంద్ర, మీ నోటి పరస్పర విరుద్ధ భావాన్ని వెలువడుతున్నారు. ప్రస్తుతం నేసేయడం పని ఏంటి? ఒకప్పుడు విరుద్ధ భావనలే ఆభాసమై నిధులకు దాచు కావున నీకు ఆ సావిత్రి అనే మాతను నమ్ముకున్నదే నీ ప్రయత్నం. మహాత్మా, మానవ ప్రయత్నములకు దైవ సహాయము అవసరం ఉండదు. పునీంద్ర, మీరు దేవరుషులు, మీరు నాకు ఈ విషయంలో సహకరింపబడతాను. మీ శత్రుడే సరే, అట్లే కానీ నేను అశ్వపతి దగ్గర కలిగి అతని మనస్సును కూడా మీ పట్ల సానుకూలమైనట్టుగా ప్రయత్నించరా. కృతార్థులను స్వామి, కృతార్థులను. నేను ఇక పోయి వచ్చిన కార్యము పైన వేసుకున్నందున ఇష్టపడి సాధింపవలేదు. సత్యవంతునికి సావిత్రిని గురించి ఆమె ప్రాతిపత్యంచే అతని ప్రాణగండము గట్టెక్కించవలేదు. యమధర్మములకు సావిత్రి పాతిపత్యములకు ఘర్షణ కలిగించి నా ఆకలి తీర్చుకునవలేను. వినలో భాగ్యము విష్ణుగత, వినలో భాగ్యము విష్ణుగత, వెలుపలకిలో విష్ణుగత, వినలో భాగ్యము విష్ణుగత. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. మునీంద్ర, దయచేయండి, దయచేయండి. జనక వందనములు. మునీంద్ర వందనములు. అభీష్ట సిద్ధిరస్తు. మునీంద్ర మీ ఆశీర్వచనము అమోఘం. నా కోరిక నెరవేరుమా స్వామి. సందేహమేనా? సతం సౌశీల్యమంతులకు సతుల చరిత, సతుల సౌశీల్యం సతుల చరిత, ఆదరించు ప్రీతియందు వారిని తద్రీతి భక్తించు నీరజాక్షి, అందరా గట్టి ఫలమున్నదే. కుమారి, నేను ఈ ప్రపంచమందు గల ముఖ్యమైన రాజరత్నాల యొక్క చిత్రపటం తెగించింది. వీటిని గ్రహించి నీకు తగిన వరం ఇవ్వబోతున్నాను. నా మనోహరుని నిమిషం ఈ పటములంతా ఇవ్వగలరు. కుమారి, సంశయింపకును. కన్యలకు స్వయంవరమే ముఖ్యము కావున నీ అభిప్రాయాన్ని తెలుపు. జనక నేను లిఖించిన పటం ఇది. ఆహా, ఇది చిత్రము. ఇది బాలకులకు చూస్తే.
ఎక్కడే కావచ్చు. నాన్నగారు మొదట ఈ మహానుభావుని స్వప్నమును కాసి పిదట వారి పరమములను దర్శించి రామచంద్ర ఈ చిత్రకథ చూసి చూడ రూప విశేషమున వయస్సు ప్రౌఢతనమును మేని చెందెను స్వాముదంజు అనుమానములేక వచించు వేషము మోహన గంటలుండని ముద్దు కరమున ప్రాణుజూడ ఏ పాపస భక్తియో ఎరుచు తప్పకతో చెడు మౌని చంద్రమా ఇతని గురించి సంస్కారంగా దయచేయండి. రాజేంద్ర ఇతడు రాజ్యప్రస్తుడై అడవి ఎందున్న సాల్వదేశాధిపతి జుమత్సేనుని పుత్రుడు సత్యవంతుడు. రాజ్యభ్రష్టుడైన రాజకుమారుడు. అవును, ఈతడు ప్రకృతి బాంధవమేఘ పదమునకు తప్పి ప్రజలు భానుసముడు సవాహి తేలువారు భక్త చారిత్రుడిక వేయి మాటలేరా అద్వితీయుడు తన్మమోహుడు అమ్మాయి ఇతన్ని బర్రే వాడిన అరణ్యవాసుని అరణ్యవాసునితో దుర్భరమో విచారించుకోడు. జనక వనవాసులపై విచారించింది. సావిత్రి మీ తండ్రి రాబోవుని కష్టంలో గురించి విచారించుకున్నాడు. నేను కష్టంలో అనుభవించడం ఫలించుకుంటున్నాను. మీరెరువుని ఉమ్మకుంటున్నాను. తల్లి లేకలిగిన సంతానమని కొండంత యాతతో కూడా అరణ్యవాసులోని మమ్ముల దిగ్బాలు గావించువారు. జనక మనసులో అతిగా వారిని కోరి బతుకంటే ప్రాణత్యాగం చేస్తున్నాను. అమంగళం ప్రత్యాగముగా సావిత్రి మీ ఆలోచన మీ భర్తకు ఏదైనా ఆపద సంఘటన ఎట్లు తప్పించుకోగలవు. నా మనసు తెలుసుకున్న అనుకుంటు కానీ ఆపదలు అడగలను అంతఃపురలను రాకుండా ఉన్నా ప్రాణాపాయం సంభవించిన అమంగళము రాష్ట్రముగా మునిందు పరుగులు వింటుంది కదా, ఆ మాట విని ఒక పెద్దని చేపట్టి మరణేమాట. తండ్రి ఏది ఎట్లయినా సరే నా అధిష్టములకు అంతరాయం కలుగుతున్నాను. తల్లి కాచుచ్చిపోయి కాదు విడవ తన్న కూతురు విషము దోచుంటారు అనగలమా నీకు వైపు బిల్లి బలవంతంగా ఉన్న వేడ ప్రకటించిన ఆపదతో అదృష్టమున్న నా అమ్మాయి ఏమి వెళ్ళి మునీంద్ర మీరైనా చెప్పండి. సావిత్రి ముందు వెనక విచారించి చెప్పుము. విచారించే గారు నిశ్చయంగా చెప్తున్నాను. సత్యవంతుడే నా మాట పరిభక్తి నిత్యాగ సాధకంగా భావించాను. దేనితో స్వర్గోన్నతికి అతను సేవ చేసిన నా మనము నా కోరికలు అశ్వపతి మహారాజా ఇక విచారింపము. ఈ సావిత్రి మూలమున
ఆమె పతికి ఆపద తొలగి ఉభయ కులములు తొలగింపబడును. యుగాంతముల వరకు కీర్తి ప్రతిష్టలు పొందెదరు. కావున వివాహ ప్రయత్నములు నావిప్పుడు. మునీంద్ర, ఈమె నిశ్చయం విన్న తర్వాత నేను మాత్రం మీకు మాట్లాడగలను. తమ ఆజ్ఞానుసారమే ప్రవర్తించారు. అమ్మా సావిత్రి, వివాహమైన సంవత్సరములకు నీ పతికి ఒక ఆపద రానున్నది. కావున నీవు ఆ సావిత్రీదేవి మాతను ఆరాధించవలను. నీకు ఆ సావిత్రి మంత్రము ఉపదేశించదా? కృతజ్ఞతలు స్వామి. దయచూడు స్వామి. అభీష్ట సిద్ధిరస్తు. విమర్శనలో వారు ఎదురున్నవారు తెలుసుకొని సత్యవంతులు ఎదురుడో కనుగొను. విదేశీయ ఉగ్రసేన నీ భార్య
అయ్యో మా కపకాలను నచ్చిన శత్రుడే తీసులని మా మీద పడి గడ్డకి వచ్చిందని తలంచింది ఉడను మనిషిదే సత్యవంత శుభాశిస్ మీ ధరణీ దినకులు కుశలమే చిత్తం మానవుడు దుమచ్చాల వారు ఎన్నున్నవాడు ఇందే ఉన్నవాడు విక్రమ రంగగా నేను వర్గం మహారాజా తమరి పురాణమైన తమ దేశంలో తమ నామధేయుని నిలబడుతున్నవాడు మహారాజు సందర్శన దేవుడు బహు సమయం దుమచ్చాల మహారాజులకు అభివాదం. ఎవరు నాయన? నేను భద్ర భూపాలుడు అశ్వపతి నామదేవుడు. అభివాదములు రాజేంద్ర. వనవాసమైన మాకు ఇచ్చిన శిలాతలపై రాజలాంఛిత ఆసనము కనుక దయతో స్వీకరించండి. కూర్చోండి. ఇదే మా అదృష్టం. నేడు ఎంతో శుభదినం. దేవారి వారి ఆజ్ఞను నిలవోరుచున్నాను. అన్యమేమీ లేదు. సంతతానంద భోగ ప్రశస్తిగాంచి అతుల వైభవయుతమైన అధిపనేడు సంతతానంద భోగ విభవముగాంచి అతుల వైభవయుతమైన అధిపయేడు వల్కలంగాంచి వనవాస భూమియేడా రత్నదీపము రాజిల్లు Cha
హృదయం నిలుపుకున్న మా సావిత్రి కోరలతో అంగీకరింపజాలి, కష్టములను వితర్కింపబడాలి. నా మాట కాదక ఈ వివాహం తమ అంగీకారం తెలియజేయండి మహారాజు. మీ నిశ్చితాభిప్రాయం గౌరవింపదైనది. మరి మా సత్యవంత మా సత్యవంతుడు ఏమన్నాడు? ఏ సుందరి వదనాలని సందర్శనము ఈ జన్మలో మరణ జన్మలో లేదని ఆ సుందరియే నాకు అర్ధాంగి లక్ష్యం ఇవ్వకంటే నాకు వేడుభాగ్యం. నాయన సత్యవంత ప్రతివచనము చేయదు. ఇద్దరు మీరు నిర్ణయించిన దాన్ని నిర్ణయించుకుంటున్నారు. అట్లయినా ఈ కళ్యాణము విశ్వవిఖ్యాతమవుగా. ఆహా సంతోషం. బ్రాహ్మణోత్తమ వివాహ సందహాములు గాను బావగారు మాకు సెలవు. అట్లే ఈ వివాహ సన్నాహములు కాదు, మనము కూడా కావింపము కదా. అశ్వపతి మహారాజు గారు సపరివారంగా ఇల్లు ఉన్నవారు. ప్రేమ వివాహం నాకు అవ్వబోతారు. ప్రియురాన్ని సమీపించదు. అదిగో స్వామి భర్త ఎప్పుడూ అటువంటి కదా స్త్రీలో ఒక అర్థము తాను పాల్గొనాలి నేను అన్ని విధముగా యుద్ధం అందులో కొత్త మార్పులు చేస్తూ అంగంలో పూజిస్తూ ప్రాణవాసం విశేషం కదా. నీ నియతని మనశ్శక్తిగా మా తండ్రి గారి మాటలు లేదు. నేను
విమర్శనం ఇంకా ఎడదాం రండి. మాకు తల్లిగారి మాటలు నేను వారితో తీర్చుతాను. సూత్రప్రాప్తి బావా విమర్శన మహారాజా, మీరెల్లరూ మా రాజ్యములకు దయచేయవలసిన ప్రార్థన. సత్యవంతుడే రాజ్యపాలన చేస్తూ మాకు మధ్యరేశ్వర, మీ ఉదార స్వరూపుల మీద మీ అభిప్రాయాలు సమాధానం అయినను కుమార సత్యవంత మామగారికి నీ ఏమని అభిప్రాయం చెప్పుదో చెప్పు. నా మాట అర్థమేంటి? నాన్నగారు, ఆత్మగౌరవం సంయుక్తమైనది ఎంతటి విపత్కర సమస్యలు సంభవించినను కుమార, నిజము చెప్పింది. అస్త్రశస్త్రములు దాల్చి శత్రువులను నిర్జించి పరాక్రమముతో సింహాసనం అధిష్ఠింపవలను వారి ఇల్లరకము వెళ్ళి రాజ్యములు సంపాదించుట చెట్టునే. దేవా, ఇప్పటికంతా మాకే నెరవేర్చిన కృష్ణ విమర్శన మహారాజా సత్యవంత, మీ ఇష్టానుసారం అమ్మ సావిత్రి, నీ అభిష్టం నెరవేరేది కదా. దాని తల్లి నేను విడిచి నేను ఎక్కువ సావిత్రి పసిడి మేడలను ఎలా చెల్లు సత్కాముని చెంచలు స్నేహ వినుచు నిలుపున వారి తల్లి నిన్ను విడిచి హృదయము తల్లడి నిన్ను వీడ హృదయము తల్లడి. నాకు మారుగా ఆసక్తిని అమ్మ, నా ఈ పలుకులు ఆలపించు. అలిగిన వేల భక్త ఎదురాడకు ఎప్పుడు అత్తమావు పలుకే కోపమోని ప్రతిభాషణము గ్రహించబోకు. మెచ్చెలుల మనంబు నొచ్చదకు సేదను సేయకు. తాపస దినముల మధులో మెలిగి ముని ముఖ్యుడు మెచ్చచెరుగు పుత్రికా పుత్రికా. పుత్రికా ప్రీతి అనిర్వచనీయం. దాని కారణంలోనే అత్తగారింట ఏవైనా కష్టములు పడతారో అని శంక కలుగు. ఈ అరణ్యవాదத்தை అనుభవిస్తున్నారు. అదే తప్ప మీ ఆ అమ్మాయిని ఈ ఆశ్రమము అతి ప్రశాంతమైన జీవనం కలిగిన మీ అమ్మాయికి మేము ఏమీ లోటు రానియం. మీ ఔదార్యము అనంత తప్ప విమర్శన మహారాజు, నేను ఇక పోయి సత్యవంత నేను పోయి వచ్చాను. దంపతులు నేను పోయి వచ్చాను. కుమార్ వచ్చుగల బంధు
భాగ్యములు ఒకడొకటువంటి కీర్తిని పొందుమా ఒకడొకటువంటి కీర్తిని పొందుమా పుత్రీ 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 నేను మీకు పరాయి వారు కాదు కదా. మీరే నా నిజంగా జరగదు మీ సేవా బాధ్యమే మాకు సరే. जननी सावित्री जननी सावित्री वरसिद्धि जन्म मंदे सत्यवंतुनि भाग्य वै साधिनी वै मापो वंशं वगृति मधुर वै निश्चलानंद संतसमो निरतम అప్పుడే సంవత్సరం అయ్యేది. ఒకరికొకరు నిరువురొకరు
క్షణమేనియు సత్యవంతుని సావిత్రి విడిచి ఉండవలదని హెచ్చరించట. నారాయణ నారాయణ నా పతి ఆపదల్లో నన్ను రక్షించుకుంటాను. తమ దైవంలో అంతగా చక్కగా నెరవేరు. ఇది సర్వశుభప్రదము సావిత్రి ప్రసాద్ స్వీకరించు స్వామి. నారాయణ నారాయణ నమస్కారం. మునీంద్ర, తమ ఉపదేశానుసారము రాత్రి ఉపవాసము గావించిన సావిత్రీదేవి వ్రతము పూర్తయింది. తత్ఫలమే తమ నోట ఆశీర్వచనములే ఫలించదని గ్రహించారు. సందేహమేలా సావిత్రి? నిరతి సౌశీల్య నిశ్చల నియమ దీక్ష నిరతి సౌశీల్య నిశ్చల నియమ దీక్ష సతుల భక్తి వనితలు కడగలే దైవముందునే ఫలితంబు దక్కనునే సావిత్రి, కాలధీన మనుషున్నది. ఇది మహర్షిని ఆరాధించు. నేను అడవికి వెళ్ళి మనకు కావలసిన కందములు, ఫలములు, వంటి సేపులు పుట్టుకొని వచ్చాను. నీవిందే నేడే నీ పతికి ఆపదనున్నది కావున అతన్ని ఎడబాయ బిడ్డలు చేయను. తమ ఆజ్ఞ. నాథ నాథ, ఈ దీనివారి ప్రార్థన తీర్చగలరా? తాము కందమూలు గైకొన్న వచ్చి ప్రదర్శనలు చూడ వేడిపోవచ్చు. పూరక ఇంటి కొలిపోయి దాని విదాసమైన మూడు దివసం యువరత్నం నిద్రాహారమనమని సావిత్రీదేవిని ఉపవాసించి అలసివుంటే కాక ఈ సుకుమార దేహం దర్శించు. కావున నేను ఎట్లు బాగుపడి దేవా, నేడు మాత్రం అనేదా బాధపడినా నా ప్రార్థనలు మన్నిపుడు. నాపై అనురాగం చేత మీరు అట్లా అంటుంచు కానీ మీరు తోడున్నను వనవాసం పైన స్వర్గరామనే కదా. వనములు, అందమైన దృశ్యములు, పశుపక్షాలు చూడ మనసంచు. సరే సరే సత్యవంత సావిత్రి కోరిక సాధన మీరిరువురు కలిసి ఉన్న ఆ యమ
తప్పు చేసింది వాళ్ళ దీక్షతో అదే సమయంలో దాన్ని కంటిది కానీ దీనికి నీ మీద అడగవలైనా మరి అజ్ఞాతపోదైనా నేను కాదన్నా నేను మీ జననీ జంతువులను సందర్శించి వెళ్ళదను, మీరు వెళ్ళండి. ఇక తక్షణమే బ్రహ్మలోకమున జరిగి ఆ యముడే స్వయముగా సత్యవంతుని ప్రాణములు కొనున్నట్లు చేసేట అప్పుడే కదా మొత్తం నాకు కలహభోజనము సావిత్రి ప్రాతిపత్యములకు జగత్ ప్రసిద్ధి. నారాయణ 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 కరుణాలోనా కరుణాలోనా శ్రీకజన పట్టిన ఎత్తి పట్టిన పదములు మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే పదము మోపవలయు పదభారముల వృక్షమణివంగెడ నిరుచుక తలవల్సేగవలయో ఇరుకులోయలు వరిసె బండలు తీవినాడము మదము పానీయములు లేకలతి ఉన్న అబల నీళ్ళు నడువ ప్రయాసపడు ఇచ్చి వైచి కాలు ముందు నడువు అని మదిని గన్నట్టి రమ్యవనాంత అయ్యో నాన్న, ఇది చూడు. ఇంకమాడిన తన ప్రియుడితో శ్రేణు హరిమ పతి నియోగంగా విలపించు ఆ ఆడపావులు ఎంత దూరమో. ఇంకా చింతిస్తున్నావు మనకి వియోగం లభించిన పరిహాసముకైన అట్టి మాటలు మాట్లాడు నే వినజాల. లేదు చూడు ఏడుస్తూ ఆ డేగ పావులము వెళ్ళి అవును, మరలా ఆ పావురములు మిథునమును దైవం అనుగ్రహించినది. నా మనమ్మినప్పుడు శక్తి చేయకూడదు. ఇది యకాల మేఘం ఉదయం వచ్చినట్టు ఏమైంది నాన్న మనసును విషమిస్తున్నది. ఇక ఆలోచించును అత్తాక్రమము విచారించు పోదాం. సరే సరే ఈ వినేయుడము బొమ్మ పడికలు దాన్ని పుట్టుకొని మంచిదా ఈ వినేయుడు అట్లే త్వరగా కాదు.
ఎవరైతే మహాశీర్షగా కానీ నాకు ఈ చూసుకోలేక ఏమని నన్ను వారించే శక్తియా నన్ను వారించే శక్తి ఈమె పాతివ్రత్యమైన కాబోదు అని పొందేట్లు ఈతలను మీ దూరం చేయవాలి. భయంకర ఆకారమైన మహత్తుడు ఎవరో కదా అయ్యా, నామెవరు ఇచ్చటికి ఏడవచ్చింది విపస్సముద్రము నమ్మ ముద్రికి వచ్చిన దేవునివనే ఉన్నాడు. నా నాథుడు అకారణంగా తీవ్ర శిరోవేదనచే నన్ను ఏకాగ్యం చేసి మృత్యుపాలయ్యాడు. దయవుంచి నా ప్రతిభిక్ష పెట్టి నన్ను ఉద్ధరింపు. నా ఆత్మీయుని ఇది ఈమె పాతివ్రత్యమైన కాదు. సావిత్రి రత్నాకరు కానీ అందరి గైకొలుపులో ఉండదు. నియమింపబడిన ఎవరో ఒక సార్వభౌముండను ఎప్పుడను నీ నాకులు సత్యమాత్రుడై సత్యవంతుడని సార్థక నామధేయం కలిగి ఉండ వలన వాటి పంపగా స్వయముగా నేనే వచ్చింది. కానా నా విధి నన్ను నిర్వర్తించుకోనని న్యాయపాలకున్నప్పుడు నీదంతటి గౌరవించదు. నా పతి చేసిన అన్యాయం నీ పదవులకు నొప్పుదాను. నా పతిని నా భర్తను బతికించి నన్ను ఉద్ధరింపు. సావిత్రి చరాచర భక్తియుక్తం బాబు ఈ ప్రపంచంలో మరొకందరికీ ప్రాణులన్నా అందరికీ కానీ ఆయునందనే తల్లిదండ్రులు సతీసులు ధనికులు పేదలు చక్రవర్తులు రాజులు అని తరంతగా అందరి ప్రాణములు గైకొనిపోకుండా మా యమధర్మం అందులోనే ఇట్టి న్యాయమార్గ ప్రవర్తనలై ధర్మనిష్ఠ గైతున్నై సమవర్తిని పేరు కాంచి నేను నా పదవి అద్భుతమై ధన్యమైనది. కావున నీవు దారి విడుము. నీ పది ప్రాణాలు గైకొనిపోకుండా తప్పదు. దారి విడుము. అయ్యో, ఏమని అడుగుతున్నాడు? నేనేమి చేయగలను? ఓ వనదేవతలారా, నా పతి శరీరము ఏ మృగము ముట్టకుండా కాపాడు. ఓ సూర్యచంద్రులారా, నా పతి దేహము ఇతరెవరు తాకకుండా రక్షించు. ఓ సావిత్రీదేవి, నా నాటిని ప్రళయపరము నాకు ఈ ఆపద రాకుండా రక్షించుకుంటాయి. ఓ యమధర్మరాజా, నీకు నమస్కరించుచున్నాను. ఓ చిన్నావా సాధ్యమని ఎన్నో దుర్గములు దాటి మహారణ్యములు దాటి వస్తున్నది. ఆ నారద మహర్షి వాక్యం నియమమున్నాయి. చతుర్దశ గోత్రములు నా అధీనం. ప్రాణకోటి అంతయు మత్తుక పవిత్ర అందరి ప్రాణవాయువులు నా అధీనములు ఉన్నవి. ఈ అతి దిగరాజ ఎవరిని ఎక్కడ కావున కావించి ఈ దుర్గములని దాటుకు అసాధ్యం. నీవు మరణిపము. ఆర్య, తామెట్లు పలికినా నేనేమి ప్రత్యుత్తరం ఇవ్వగలను? సాత్వికి 10 అనుసరించగా యుక్తమని స్మృతి పురాణాలు తెలుపుచున్నాయి కదా. సాధువుల దర్శనం నదిలోని కోరికలు నెరవేర్పవా స్వామి. సావిత్రి, ఏమి ధైర్యం? దండపాలం చేసిన నా పూజలేల
ప్రాణములు మాత్రం ఇవ్వరు. ఇక్కడి పరిస్థితులకు మహాభయంకరం. ఇవి నీవు తట్టుకోరులే. అసాధ్యము వీటిని దాంట్లో అసాధ్యం. దేవా, సకల ధర్మస్సుడు తామిక్కువ చెల్లించిన నేను ఇవ్వలేగాను దయవుంచి నా పతి ప్రాణం పొందచ్చు. అంతవరకు నేను అనుసరించే వచ్చాను. ఏమి ఇవ్వరు? వెళ్ళు, ఇవ్వరు. ఓ, ఇతరా? సరే, ఈమెను ఏదైనా వరం ఉక్కడించి ఉజ్జగించి పంపించరా. సావిత్రి, నీ ఎంతమామలపై కానీ ఆధారము మెచ్చలేదు. నీ ఎంతమామలకు నేత్ర దృష్టితో పాటు రాజ్య ప్రాప్తమైనట్లు వరం అవలంబించింది. ఇంకా సంతసించి మరణిపోము. సర్వకుత హితంకవై సమవర్తి అని పేరొందిన మీరు ఈ దీనురాలు కాకుండా అందులో ఈ రాజ్య కష్టులై ప్రాణాంతముగా చూసుకుని వృద్ధులకు మహత్తమాన పుస్తశోకము భరింపచాలి. కనుక నన్ను అనుగ్రహించి నా అభిష్టం వేరే ఏమి నీ ఇంకా కావాలి? ఈ పది ప్రాణం ఇందని చెప్తుంది కదా. హో హో బాల పొమ్మిదన్ ఎవరిని పొందివి ఎవరు ఏమని పంపి అందరూ ఉంటారు. హో హో బాల పొమ్మిదన్ సత్యవంతుడు నానవాదుడు గుణవంతుడు ధర్మశీలుడు. సత్యవంతుడు నానవాదుడు గుణవంతుడు ధర్మశీలుడు. ఏమి సావిత్రి ధైర్యం? క్రూర మృగములకు భయం ఉండక ఇనవర్తిని లెక్క చేయక కంటకವನ್ನು ఆయన మహాప్రదంలో నిర్గమించవచ్చు. రాణి ఈ చిరుపరువులు దాట కాదు. అది పక్క చూడ చెండగిర తప్పపడిన పెట్టట ఇవి అన్నీ గంట ఈగ పడట కాదు, అసాధ్యం. అందుకే ఈ మహా దుర్గమ్మను ఈ నగమ్ములకు ఆవలి వైపున వేగి చేరుకుండేది. ఆర్య సజ్జన దర్శనమున్న ఫలము తప్పదని నమ్మిన నాకు నా అత్తమామలకు మీ అనుగ్రహం కలిగేది. మీరు దయాతరుడు పళ్ళ కష్టం చూసి ఓర్వజాడు. కనుక నన్ను అనుగ్రహించి నా భర్త ప్రాణాలు విడిచేయండి. సావిత్రి వరదు వరదు, ఇంత సాహసము వరదు. నీ పతి ప్రాణం మీరు పడదంటేది కదా. ఇక తిరిగి వెళ్ళిపోము. అయ్యో, ఇప్పుడు చిట్టి పచ్చింది దండతరుడే అదృష్టం వాయ. ఓ అరణ్య దేవతలారా, నా ఓ జడి నదీ నదుకులారా, నాకు త్రోవచ్చు. ఓ నాగేంద్రమ, నాకు దారిచు. ఇవన్నీ నా కూడా ఆలోచించాలి. ఈ కాలహను మోర్వచ్చు. స్థూల శరీరం పోలేకుండా చిరాతనములు నా కళ్ళు బయ్యం చేసుకొని నా పది జీవి అండచుంచదా. సావిత్రిదేవి రక్షమాం రక్షమాం. వరదు వరదు, అది దీని వరదు. ఇంత సాహసము వరదు. ఇది కాబట్టి ఈ ప్రదేశంలో మహాదుర్గము. ఇక వదిలిపో. సేవ భర్తను విడనాడక సేవించుడే ప్రతిభటాధర్మములు. కావున నేను దేనికి పుత్రశ్లోకం భరించిన మా అత్తమామలు నన్ను చూడలేదు. కావున నన్ను అనుగ్రహించి నా మనని సావిత్రి, ఇది అనురణీయమని నీకు తెలవదు. తన కష్టపడు కానీ విధి పిండించుకోవచ్చు. మళ్ళీ పొంగు. దేవ ఘోరారణ్యమును నడిచినను దుస్సహములై ప్రీతి జరుపు ప్రదేశము చూచినను నా కాయాసము భయము కలగలేదు. నిరంతర భక్తు పాదాంత మకరంద పాల లోలనైన నాకు వీనింగన భయం కలగలేదు. సావిత్రి, ఏమి తీరదు. ఇదిగో చూడు, ఇది వైతరణి మహాకథ. దానం చేసిన వారు మాత్రం రాజ్యం దాటుకోవాలి. నీవు ఈ దుర్గములను ఈ నదులను దాటలేదు. నీ పది ప్రాణం నీకు వీలుపడదు. కాబట్టి వెళ్ళుము సావిత్రి, వెళ్ళుము. సర్వజ్ఞుడు తా మిత్రు పలకత
వేరే నిజమైన ప్రతిభను నెనొచ్చు. నిజంగా సత్యవంతుడు నా భర్త అయినచ్చు. నేను నాకు నా భర్త లభించడం దేవుడిని నమ్ముకున్నాను. ధర్మం అడుగడుగుతున్నాను. సూర్యచంద్రుడు తేలికట్టు. స్వర్గాధిపతులు మారిపోగాక. తుదకుని యమలోకము యమకీకరులు మృగజంతులు నమ్మకం లేకుండా పోగాక. నేను ఇంత దూరం రాదు కానీ ఎప్పుడైనా ఎవరైనా దుర్లభమైన ప్రాణం చేసి ప్రాణదానం చేయగా అసంభవము అసాధ్యం కాబట్టి భర్త ప్రాణం గురించి అంతేగా ఇంకేదైనా నిరంతరంగా నిశ్చయమది రాజా, నిజంగా నే కోరిన వరం సంగీతం నిస్సందేహంగా ఇచ్చింది ఒక్క వరమే నీ పతి ప్రాణం అట్లయినను కులదీపుడు ఇద్దరైనా సావిత్రి ఒక్క పుత్రుడేరా పుత్రశతం పుట్టగల కాక ఇక వెళ్ళను ఏమదర రాజా, నువ్వు ఎప్పుడు పోలేదు? ఒక ఇక్కడనే ఉండదు అయ్యేది సాఫల్యం కావాలి కదా. అది సాఫల్యం కాకపోవుటనా తామిచ్చిన వరములు సాఫల్యం అవుతాయి కదా. ఎందుకు సందేహం నా భర్త ప్రాణం సంగీత కదా. నీ భర్త ప్రాణం కదా హేమధర్మరాజా, ఇంచిక యోచించి సరైన యోచించే శ్రవిస్తుంది సావిత్రి యోచించే శ్రవిస్తుంది నీ భర్త భారం నీకు మీరు పడదు 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 ధర్మబుద్ధి నేను పతివ్రతను అంగీకరించగలను. సందేహం శతంపని వరం సంగీత కదా. మరి నాకు నా భర్త ప్రాణం ఇవ్వగలచో పుత్రప్రాప్తి కనుకుంటే అమరులెటులైన సంతానమందరచు పుత్ర సంతానమే నీతి భయగలరు పతి ప్రాణం మిగిలిన ఈ ఒక్క వరసాబల్లి ఒకరు నా కార్యములలో ఒకటి ఎవరు ఎవరు జగజ్జనని నమో నమః నమో నమః జగజ్జనని నమో నమః ధన్యోస్మి మాత ధన్యోస్మి గొప్ప పతిభక్తి కలిగి ఉండిన కార్యము సిద్ధించుకోవడం కదా సావిత్రి నీ సౌశీల్యములకు నీ పతిభక్తికి మెచ్చి ఇదిగో నీ పతి ప్రాణములు చూస్తున్నా ఇద్దరి నీ పతితో కలిసి అనేక శతాబ్దానికి పుత్ర సుఖంగా సావిత్రి సుఖంగా మహాప్రసాదం ధన్యం స్వామి. సావిత్రి ఈ ప్రయాణంలో అటు అత్యుక్తి ధర్మస్వరూపులకు మీకు బంధన శతం. శుభం భూయా శుభం భూయా 77 సంవత్సరాల నుంచి అతి పిన్నలైన 6-7 సంవత్సరాల వయస్సు వరకు గల అన్ని వయస్సుల వారు నటించిన ఈ నాటకాన్ని, దాంట్లో ఉన్న పాత్రల్ని, దానికి సంబంధించిన విశేషాలు చెప్తాం. ముందుగా పాత్రలు, పాత్రధారులు వారందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నారదుడు సంగనపట్ల సంగీత్, సత్యవంతుడు నటుల్లోకి వృద్ధుడు,
కొరడే నరహరి గారు, శారద్వతుడు కాకర్ల అమర్, సావిత్రి నారంభట్ల ప్రతిభ, మళ్ళీ సంగనభట్ల ప్రతిభ. ఈ అమ్మాయి అడ్మిషన్ తీసుకున్నప్పుడు నా కాలేజీలో నారంభట్ల ప్రతిభ కాబట్టి నాకు అలా వచ్చిందన్నమాట. తర్వాత అమ్మవారు సావిత్రీదేవి మాత, చిరంజీవి బుగ్గారపు మయూఖ. ప్రదర్శనలో ఉన్న వాళ్ళలో అతి పిన్న వయస్కరాలు తెర మధ్యలోంచి చేర్చుకొని ప్రత్యక్షమైంది మీ ముందర. అశ్వపతి పాలెపు చంద్రమౌళి, దిమోచ్చేరుడు గుడ్డివాడు వృద్ధుడు నేను, విష్ణుదత్తుడు కాకర్ల అనిల్ కుమార్. అద్భుతమైన నటనతో ఇవ్వనంటూనే అన్నీ ఇచ్చిన యమధర్మరాజు మునియాల సంగనభట్ల కృష్ణ. అలాగే మొదటి భటుడు సంగనభట్ల లక్ష్మీకాంత్, రెండవ భటుడు సంగనభట్ల సూరజ్. సావిత్రీదేవి కుమారుడు ఆయన. ఎందుకంటే యమధర్మరాజు సంతానం ఇస్తానని చెప్పాడు కనుక ఆ సంతాన ఫలం ప్రాప్తించడమే కాదు, నటుడిగా మన ముందు మళ్ళీ వచ్చాడు. అదొక విషయం. బి పరమేశ్వర్ అండ్ కంపెనీ. నాటక సౌజన్యం కార్యనిర్వహణాధికారి సంకాల శ్రీనివాస్ గారు. వారు కూడా వేదిక మీదకి రావాల్సింది. ఇక్కడి నటీమండలిలో ఆమె ఇటీవల మొట్టమొదటిసారిగా పార్వతీ కళ్యాణ్ ఆయన వస్తారు మీరు రండి.